ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. ప్రకాష్ మనిషిని షూట్ చేయడమా? కొత్తగా వచ్చిన ఏసీపీ ఏమో ప్రకాష్ గురించి తెలిసినట్లేదు. సార్ ప్రకాష్ మనిషి సార్ మీరు చంపేసింది. ప్రకాష్ ఎవరు మీకు? ఎవర్రా ప్రకాష్? వాడేమన్నా గాడ్ ఫాదరా? మీకు పోలీసుల కంటే ప్రకాష్ ఎక్కువ పడారా? నోరు మూసుకుని పోరా చల్. ఏయ్ ఆ ప్రకాష్ గాడికి చెప్పండిరా, ఈ రోజు నుంచి ఏ దాదాగిర్లు చేసినా వీడికి పట్టిన గతే పడుతుంది. పిట్టను కాల్చినట్టు కాలుస్తాను నా కొడుకుల్ని. కెమెరాలు వస్తున్నారా? అంటే ప్రకాష్ వస్తున్నాడు. ఎవడో అయిపోయాడు. మనకెందుకు వచ్చాడు? మీకు 1 అవర్ రెస్ట్ ఇస్తున్నా. పోండి పోండ్రా. ఏసీపీ, ప్రపంచంలో భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఏ పవిత్ర గ్రంథమైనా తప్పు చేసిన వాడిని శిక్షించాలంటాయి. కానీ ఈ హైదరాబాద్ సిటీలో తప్పు నేనే చేస్తాను, శిక్ష నేనే వేస్తాను. ప్రకాష్, అది నిన్నటి వరకు. ఈ రోజు నీ మనిషి తప్పు చేశాడు, శిక్ష నేను వేశాను. అదే నువ్వు చేసిన తప్పు. అటువంటి తప్పు చేసే అవకాశం ఇంకెవ్వరికీ ఇవ్వను. నీతోనే ఆగిపోవాలి. ఏయ్, ఆగిపోవాల్సింది నేను కాదురా, నువ్వు. ఈ ధైర్యాన్ని చూస్తేనే నా తమ్ముడికి తలతిక్క. రే తమ్ము, రే ఏసీపీ, ప్రకాష్ మనిషిని చంపడానికి దమ్మక్కర్లేదు, చంపిన తర్వాత బతకడానికి ధైర్యం కావాలి.
అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. నడి రోడ్డు మీద ఓ ఏసీపీని పట్టుకుని ఆ ప్రకాష్ తమ్ముడు అడ్డంగా నరికి చంపేస్తే పోస్ట్ మార్టం చేయించారు తప్ప మరెందుకు పనికిరాని దద్దమనం అయిపోయాం. పైగా వాడు మర్డర్లు చేసే ముందు ఒక గంట రెస్ట్ తీసుకోవడానికి మనకే ఆర్డర్లు ఇవ్వడం. చిచ్చి, మనం పోలీసులవేనా? సార్ మనం ఆ హోమ్ మినిస్టర్ చేతిలో రిమోట్ లో అయిపోయాం సార్. సార్ తంబుకి ప్రకాష్, ప్రకాష్ కి తంబు, వాళ్ళిద్దరికి రాజకీయ అండ ఉన్నంత కాలం ఈ సిటీలో అదిపేలేదు సార్. అదేమిటయ్యా, వాడికి వరదరాజులోనే రైవల్ ఉన్నాడు, వాడే వీళ్ళని చంపేస్తాడన్నారు కదా. ఏం చంపడం లేండి సార్, గజనీ మహమ్మద్ లాగా ప్రకాష్ మీద వాడి తమ్ముడి మీద ఎన్నో దండయాత్రలు చేశాడు, కానీ వాళ్ళు ఇంతవరకు ఏం చేయలేకపోయారు సార్. ఓకే, వరదరాజుల విషయం పక్కన పెట్టి మన మ్యాటర్కి వద్దాం. చనిపోయిన ఏసీపీ రామ్ ప్లేస్ లో ఒక కొత్త ఏసీపీని అపాయింట్ చేయాలి. ఎవరైతే కరెక్ట్? ఆ పోస్ట్ ఖాళీగా ఉంచేస్తే కరెక్ట్ సార్. అది కాదు సార్, ఆ పోస్ట్ లో ఉంటే ప్రకాష్ చేసే పనులు చూసి ఎవడైనా ఆవేశపడతాడు. అది చూసి ఆ తంబుగాడు ఆ గొడ్డలకి పని పెడతాడు. అందుకే ఆవేశపడేవాడు కాకుండా ఆలోచించి అడుగేసేవాడు కావాలి. మన రెవ్వర్ అయితే ఎలా ఉంటాడు? ఎస్ సార్, హీఈస్ ద రైట్ పర్సన్. ఎస్ సార్. తప్పించుకున్నావనే. ఇది పాల గ్లాస్. నువ్వు ఫస్ట్ టైం శోభనం గదిలోకి వెళ్ళావు అనుకో, ఎలా ఫీల్ అవుతావు? ఫీల్ అవ్వమ్మా. ప్లీజ్ నన్ను వదిలేయండి. పెళ్లి చేసుకున్నాడు వదిలేస్తాడా? వదలడు. ఫీల్ అవ్వమ్మా. ఏంటి ఆలోచిస్తున్నావు? మొగుడు లేడనా? నన్నే మొగుడు అనుకో. రే, తనకు కొత్త కదరా, నువ్వే ఫీల్ అవ్వు. పర్లేదురా, తను ఫీల్ అవ్వకపోతే నువ్వే ఫీల్ అవ్వాలి. కమాన్ కమాన్, క్యారీ ఆన్. ఆగు. ఏంట్రా? పార్కింగ్ ప్లేస్ అన్నా, బండి పార్క్ చేద్దామని. అరే మా, ఇదిగో నీ బండికి. ఎక్కడికి వెళ్తావే? మళ్ళీ ఏంట్రా? ఏంట్రా నాటకాలా? హీరోవా? దీన్ని సేవ్ చేయడానికి వచ్చావా? తెలిసిపోయిందిగా, మ్యాటర్కి వచ్చేద్దాం. ఆ అమ్మాయిని వదిలి. వదలకపోతే నేను మిమ్మల్ని వదలను. నేనెవరన్నా తెలుసా? తెలుసు, నువ్వు కరెస్పాండెంట్ కొడుకువని తెలుసు. నిన్ను కొడితే నీ బాబు నన్ను సస్పెండ్ చేయిస్తాడని తెలుసు. అది తెలిసి నా బాబు ఫీల్ అవుతాడని కూడా తెలుసు. రేయ్, ఈ పార్దు దేనికి ఫిక్స్ అవ్వడు. 1 ఫిక్స్ అయ్యాడంటే ఎవ్వడొచ్చినా డ్రాప్ అవ్వడు. ఆల్రెడీ నేను టీసీకి ఫిక్స్ అయిపోయాను రా. బాబు, నా కూతుర్ని నాకు ఇప్పించండి బాబు. వెళ్ళి మంచి సినిమా డైరెక్ట్ ని తీసుకురారా. ఏందన్నా? నువ్వు విన్నది కరెక్టే, తమ్ముడిని హీరోని చేద్దాం. అన్నా, హీరో కాదు కానీ తమ్ముడు విలన్ అయితే కరెక్ట్. మేకప్ కూడా అవసరం ఉండదు. నే రాముడైతే నా తమ్ముడు లక్ష్మణుడురా అని వీళ్ళు అనుకుంటారు. జనానికేమో ఈ నరకాసురుడు ఆడు రావణాసురుడు. ఏం లాయర్, ఏంటా సౌండ్? అదే మిమ్మల్ని రావుడు అంటున్నాను, తమ్ముడు లక్ష్మణ్ అంటున్నాను, నేనేమో హనుమంతుడు అంటున్నా. మరి తోకేది? ప్యాంట్ జారిపోతుందని మొలతాళ్ళ చుట్టుకున్నానండి. ఏయ్, తంబుకి మల్టీప్లెక్స్ థియేటర్ కట్టడానికి స్థలం అడిగా, ఏం చేశావు? మీరు ఖాళీ చేయమన్నారు, వాళ్ళేమో కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు ఎంతమంది ఉంటారు? 200 మంది ఉంటారు. ఇంకోసారి అరవండి. రేయ్, అది 2 నిమిషాల్లో ఈ స్థలం మొత్తం ఖాళీ అయిపోవాలి. రేయ్, అన్న చెప్తున్నాడు కదా, వెంటనే ఖాళీ చేసుకోండి. ఎందుకు పోవాలి? కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాం మేము. ఆ బ్రీఫ్ కేస్తారా? ఈ డబ్బుతో మమ్మల్ని కొల్లేరు. నేను ఖాళీ చెయ్యం.
మీరెవరూ ఖాళీ చెయ్యక్కర్లేదు. ఆ, ఇదే ఖాళీ చేయిస్తుంది. 5 కిలోమీటర్ల వరకు. అయ్య బాబాయ్, మనవాళ్ళు స్వతంత్రం కోసం 100 ఏళ్ళు కష్టపడ్డారు. ఈడైతే ఒక్క రోజులో తెచ్చేసిన. లాయరు, ఈ పెట్టి తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టుకో. ఇదా అవసరమైనప్పుడు అడుగుతాను. నువ్వు అడిగేదాకా నేను ఉండొద్దు. హలో, అన్నా మన తమ్ముకి స్పాట్ పెట్టిండ్రు. నా తమ్ముకి స్పాట్. నవ్వుతారేంటి? లాయరు, నా తమ్ముకి స్పాట్. నీ అబ్బా వరదరాజులు, నువ్వు ఎంతమంది ఇన్ఫార్మర్లు పెట్టినా, ఎన్ని తుపాకులు తెచ్చినా మా బొచ్చు కూడా పేకలేవరా. మళ్ళీ ఇంకోసారి ట్రై చేసావంటే నీ చావు నా చేతిలోనేరా. అన్నా కర్రి నా కొడుకు మళ్ళీ తప్పించుకున్నాడు రా. మా నాన్నను చంపిన ఆ తంబుగాడు బ్రతికుండడానికి వీల్లేదు. మా నాన్నను రక్షించుకోలేకపోయినందుకు నేనెంత బాధపడ్డాను. ఆడి తమ్ముని రక్షించుకోలేకపోయినందుకు ఆ ప్రకాశగాడు అంత బాధపడాలి. ఎంత 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 కారణం తీసుకోండి. మీకు డెడ్ ఎండ్ సెప్టెంబర్ 10వ తారీఖు. అది మా నాన్న చనిపోవడానికి ఒక్కరోజు ముందు. వెళ్ళండి. హలో. హలో ఏసీపీ, వెల్కమ్ టు హైదరాబాద్. ప్రకాష్, ఎలా ఉంది? డ్యూటీలో జాయిన్ అయిన ఫస్ట్ డేనే నేను ఇచ్చిన గిఫ్ట్. చాలా బాగుందిరా. కానీ గిఫ్ట్లు అన్నాక ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవాలిగా. నీకు ఇస్తా ఏదో ఒక రోజు మంచి గిఫ్ట్. నాకు ఇవ్వడమే గానీ తీసుకునే అలవాట్లేదు. నేనిస్తాగా. అది చూద్దాం. రాయ్, లాస్ట్ టైం నేను సిటీలో ఉన్నప్పుడు నువ్వు ఒక ఆకు రౌడీవి. 5 సంవత్సరాల్లో నువ్వు బాగా ఎదిగావురా. గుడ్. నీ డెడికేషన్ నాకు నచ్చిందిరా. కీప్ ఇట్ అప్. థ్యాంక్స్ ఏసీపీ. నీకు సలహా, ఇప్పుడు నువ్వు ఉన్న పోస్టు ఎవడో ట్రాన్స్ఫర్ అయితే రాలేదు, మర్డర్ అయితే వచ్చింది. అలాగా? నీ ప్లేస్ లో ఇంకెవడు రాకుండా చూసుకో. థ్యాంక్స్ అన్నా. నీ సలహా సపోర్ట్ ఉండగా నాకేంటన్నా. ఇక నుంచి పరుగులే పరుగులు. అయిపోయి ఇదేంటి వైజాగ్ సముద్రం ఇంత చిన్నగా అయిపోయింది? అది వైజాగ్ సముద్రం కాదురా, హైదరాబాద్ హుస్సేన్ సాగర్. అటుగా ఆకాశవాణి చూడరా. ఏంట్రా మామ ఎక్కడ పడుకున్నారు? మమ్మల్ని ఏమో స్టేషన్ కి రమ్మని నువ్వు సైలెంట్ గా వచ్చి రూమ్ లో పడుకుంటావా? సారీ మా, రైల్వే ట్రాక్ రూమ్ పక్కనే కదా, చైన్ లాగే అడ్డదారులు వచ్చేసా. నువ్వు ఏ దారిలోనే వస్తావురా. వైజాగ్ లో సస్పెండ్ అవడం, హైదరాబాద్ వచ్చి మమ్మల్ని చావు తప్పడం మామూలే కదా. ఏ పని తినగా చేయవరా నువ్వు? మా నాన్నలా దొప్పకరా. రేమా ఓ టీ చెప్పరా.
రేయ్ ఏంట్రా టీ మరి నీళ్ళ ఉంది? అవి నీళ్ళు ఇంకా టీ తేలా. నీ పేరేంట్రా? అమితాబ్ బచ్చన్. సిద్ధిగాడు ఏంట్రా షాప్కి వెళ్ళి ఎంతసేపు ఉన్నాడు? వాడి మధ్య ఒక అమ్మాయితో లవ్ లో పడ్డాడ్రా. నిజమా? ఆ అమ్మాయి పేరు పద్దు. ఆ అమ్మాయి అంటే వీడికి చాలా ముద్దు, కానీ ఆ అమ్మాయికి వీడు వద్దు. అరే రే గా పిచ్చిదాన్ని పంపించండి రా. ఏయ్, వదలవే. వదలవే అమ్మాయిని. నీకే చెప్పేది. వదలు. ఇస్తాగా డబ్బులు వెళ్ళు. సారీ సార్, మా అమ్మ పిచ్చిది, ఏమనుకోకండి. ఇక్కడ పెట్టి అమ్మా. రామ్మా, నీకు నేను కొని పెడతానుగా. రేమా సిద్ధిగాడి దగ్గరికి వెళ్దానండి. సరే పద. పదండి పదండి. ఏంట్రా ఏంటి సినిమా షూటింగా? షూటింగా పాడా ఫైటింగ్ అయినా మా హైదరాబాద్ ఇవన్నీ కామన్ రా, రోజు కూడా చూద్దాం. మన సిద్ధు కూడా గర్ల్ ఫ్రెండ్ ఏ ఫైటింగ్ చేస్తాడు చూద్దాం పదా. ఆడు చూడడానికి నాకన్నా అసహ్యంగా ఉంటాడు కానీ పద్దు మాత్రం చాలా అందంగా కూడా. పద్దు ఏంటో లేడీస్ వెళ్ళిపోతుంది. మనోడేమైనా అడ్వాన్స్ అంటావా? ఎవరా? చూద్దాం పదా. రే సిద్ధు గారిని ఎవడో కొడుతున్నాడు రా. రే ఏమైందిరా? నీదేమైనా తప్పుందా? నీదేమైనా తప్పుందా? హలో, ఆడిదేం తప్పు లేదు, తప్పు నాది. ఏం చేస్తాం? మాదేరా తప్పు అయితే ఏంది? చేతిలో చేపలు, ఒంట్లో సొంపులు. అదిరిపోయిందిరామా. వైజాగ్ నుండి మా బాబు అనుకుంటా, అస్సలు దొరకకూడదు. నేను లేనని చెప్పు. ఓకే. హలో 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 హలో. అరే మావా, నేను రా సీన్. నువ్వంట్రా? మా ఇంటి నెంబర్ చూసి మా బాబే అనుకున్నాను. రే హనుమంతుడి దగ్గర నీ కుప్పి గంతులొద్దు, నేను నీ బాబునేరా. నాన్న నువ్వా? ఏంటి? ముందు అర్జెంట్ గా వైజాగ్ తగలడు, నీ కాలేజీలో సీటు దొరికింది. నా గురించి అంతా చెప్పావా? నీ గురించి చెబితే బుద్ధున్నాడు ఎవడైనా సీట్ ఇస్తాడ్రా? నన్ను చీ అంటారు. నవ్వాపి ముందు బయలుదేరు. ఏంటి రావద్దంటావా? రాను రాను రాను. వంకర కోతలొద్దు, వెంటనే బయలుదేరరా. వస్తాలే. అమ్మా, అన్నయ్య వచ్చాడే. ఎప్పుడో కనపడకుండా పోయిన సుభాష్ చంద్రబోస్ తిరిగి వచ్చినట్టు ఏమిటి ఆ గావుకేక? నిజంగా నా కొడుకు సుభాష్ చంద్రబోస్ అంతటి వాడు అవుతాడండి. అవుతాడే, అవుతాడు. ఊళ్ళో వాళ్ళంతా కూడా అదే అనుకుంటున్నారు, పండిత పుత్ర పరమ సొంట అని. నువ్వేంటి పెద్ద పండితుల్లా ఫీల్ అయిపోతున్నావు? పండితుళ్ళ కాదురా, నిన్ను కన్నందుకు ఫీల్ అవుతున్నా. హలో, నువ్వు కాదు అందే మా అమ్మ. ఈ వెధవ తెలివితేటలకేం తక్కువ లేదు. ఏ కాలేజీలో చేర్పించినా నెల రోజుల్లోపు సస్పెండ్ కావడం, మళ్ళీ కాలేజీలో సీటు దొరికే లోపు హైదరాబాద్ వెళ్లి ఫ్రెండ్స్ తో జాలీగా తిరిగి రావడం. రే దరిద్రుడా, ఇప్పటికి 20 కాలేజీలు మారావురా. ఇప్పుడు నువ్వు జారబోయేది ఆఖరి కాలేజీ. ఇక ఈ వైజాగ్ లో వేరే కాలేజీలే లేవురా. హైదరాబాద్ లో ఉన్నాయిగా. ఇంకొక మాట మాట్లాడావంటే కాళ్ళు ఎరగొడతా. కాలేజీ టైం అవుతుంది, తొందరగా రెడీ అవ్వు. స్నానం చేసి నువ్వురా. కలర్ఫుల్ గానే ఉంది. ఏంటి ఇక్కడ ఆపావు? దిగా. రేయ్, 20 సంవత్సరాలుగా ఈ కాలేజీలో పాఠాలు చెప్పుకుని గుట్టుగా బతుకుతున్నా. నా కొడుకు అని చెప్పావో చంపేస్తాం. సేమ్ ఫీలింగ్.
నువ్వు కూడా నా బాబు ఎక్కడ చెప్పుకోకు. ఇంత మాస్ గారికి ఇంత క్లాస్ ఫాదర్ ఏంటని ఫీల్ అవుతారు. నిజంగా నువ్వు మోసగడివేరా? అంతా నీచలవే. ఏంట్రా వెళ్ళిపోతున్నారు? ఆహాహాహా. అంతా మన బ్యాచే. ఆ, ఆ చూపెట్టి దీనికి నాకు సంబంధం ఉందా? నేను ఇంకా లోపలికి అడిగే పెట్టలేదు. ఆ ఎంట్రీ ఇచ్చావు, స్ట్రైక్ మొదలైంది. ఇక లోపల అడుగు పెడితే ఏమవుతుందో. ఏ ఉంది, నీ ఉద్యోగం ఊడిపోద్ది. సరే సరే, ఇక్కడే తగలడు, నేను సంతకం పెట్టొస్తా. మా బాబు గారి కాలేజ్ ఎలా ఉందో చూసొస్తే పోలే. అబ్బో. బాబాయ్, అమ్మాయిలందరూ వెళ్ళిపోతున్నారు బాబాయ్. మనం కూడా ఏదైనా మంచి మార్నింగ్ షోకి వెళ్దాం బాబాయ్. షో కోసం థియేటర్ వరకు ఎంతురా? ఆ షో ఎక్కడ అరేంజ్ చేస్తా పోలే? ఫ్యాషన్ షోనా? కాదురా, యాక్షన్ షో. హలో హీరో, నిన్నేనమ్మా. దా. ఏంటి బాసు? ఏంటి కొత్త? చాలా కొత్త. ఆహా, ఏమొచ్చినా నీకు? అన్నీ వచ్చానా? తింటం, తిరగడం, పడుకోవడం, సినిమాలు చూడడం. ఆ, చిన్న చిన్న ఫైట్లు వచ్చానా? ఓ రియల్లీ? హే గాయ్స్, మన ఈ కొత్త కాలేజ్ హ్యాండ్సమ్ మన కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ చేస్తాడంట. కమాన్ గాయ్స్, cheer him up. కమాన్. అన్న, ఈ ఫైట్లని ఎందుకన్నా? మా నాన్నకి తెలిస్తే కోపడతాడు. బ్రదర్, కమడేకి తప్పదు, పద. ఇక్కడ ఒక ఎర్ర ప్యాంటు కుర్రాడు ఉండాలి, ఎటు వెళ్ళాడు? ఇంకెక్కడ సార్, అయిపోయినట్టే. ఈ కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ చేయడానికి వెళ్ళాడు. ఏంట్రా అయిపోయేది నీ బొంత? అడిగి చదువు అయితే రాలేదు కానీ బాక్సింగ్ లో స్టేట్ ఛాంపియన్. Too late, Dad. खेल खत्म. Good shot, भैया.